బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి. డైయింగ్ డిక్లరేషన్ లో సంచలన విషయాలు వెల్లడించారు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టుగా వెల్లడించాడు. నా OnePlus ఫోన్ లో అన్ని ఆధారాలున్నాయంటూ కూడా ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ వెల్లడించాడు. భార్యా బిడ్డలు గుర్తుకు రావడంతో బ్రతకాలనిపించిందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తన ఆత్మహత్య యత్నానికి కారణాలు ఫోన్లో రికార్డు చేశానంటూ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఇక సిఐతో సహా తోటి సిబ్బంది అవమానాలకు గురి చేశారని, నన్ను ఒక అవినీతి పరుడుగా ముద్ర వేశారంటూ వేధింపులపై డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందించలేదంటూ కూడా ఆయన వ్యక్తపరిచిన పరిస్థితి కనబడుతోంది. ఇక అవమానాలు వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేశానంటూ కూడా శ్రీనివాస్ తన డైయింగ్ డిక్లరేషన్ లో వెల్లడించాడు. ఇక కొత్తగూడెం ఎస్పీ అధికారులు స్వాధీనంలో ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఫోన్ ఉంది. ప్రస్తుతానికైతే కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సో తనకు సంబంధించిన OnePlus ఫోన్లో పూర్తి స్థాయి సమాచారాన్ని వెల్లడించారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతోంది. తన భార్య పిల్లలు గుర్తుకు రావడంతో ఆయన ఇటువంటి చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. డైయింగ్ డిక్లరేషన్లో సంచలన విషయాలకు బయటపడ్డాయి. ఇక ఉన్నత స్థాయి అధికారుల వేధింపులు తాళలేకనే తను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టుగా శ్రీనివాసులు తెలిపారు. సో మొత్తం మీద ఒక పోలీస్ ఉన్నతాధికారి అంటే సామాన్యులు ఇటువంటి చర్యలకు ఒడిగట్టిన పరిస్థితుల విషయంలో వారిని కాపాడాల్సినటువంటి విషయాల్ని ఆయన కాపాడాల్సిన వ్యక్తే ఇటువంటి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అనేది సంచలనం రేపుతోంది. ఇక పై స్థాయి అధికారులు తనని హింసించడం వేధించడం వల్లనే నేను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టుగా శ్రీనివాస్ తన డైయింగ్ డిక్లరేషన్ లో పేర్కొన్నారు. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఎస్ ఉదయ్, సో ఏకంగా ఇటువంటి చర్యలకు పాల్పడ్డా ఎటువంటి ఇబ్బందులకు పాల్పడ్డా సామాన్యులు ఇక్కడ పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి తన సమస్యను విన్నవించుకుంటుంటారు. సో ఇదే నేపథ్యంలో ఏకంగా ఒక ఎస్ఐకే పై స్థాయి ఉన్నతాధికారుల యొక్క వేధింపులకు ఆయన లోపడి వేధింపులకు తాళలేక ఆత్మహత్య యత్నం చేసుకోవడాన్ని ఎలా చూడాలి? సో ప్రస్తుతమైన పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎస్ మనోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం పురుగుల మందు తాగి మహబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తదనంతరం అతనే 108 కి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు, పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కూడా సమాచారం ఎంతో హుటాహుటిన 108 సిబ్బంది కూడా అతన్ని వెంటనే క్షేమంగా మహబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఉంచి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే ఆయన కుటుంబీకుల నుంచి మనకి సమాచారం అవుతుంది. ప్రధానంగా ఆయన శరీరంలోని కాలేయం, అదేవిధంగా కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే వైద్యుల పరీక్షల్లో కూడా వెళ్లడైనట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అనేది మనకి ఆయన కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఆత్మహత్యకు పాల్పడడంతో ముందుగా స్థానిక మెజిస్ట్రేట్ సమక్షంలో ఆయన మరణ వాంగ్మూలాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం అయితే స్వీకరించి అందులో సంచలనమైన విషయాలు అయితే చెప్పినట్లు శ్రీరాములు శ్రీనివాస్ నుంచి మనకి ఆయన కుటుంబ సభ్యుల నుంచి సమాచారం ఉంది. అందులో ప్రధానంగా అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జితేందర్ రెడ్డితో పాటు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పలువురు కానిస్టేబుల్స్ తన సమక్షంలో తాను తీవ్రంగా అవమానించారని, ఉన్నతాధికారుల వేధింపులు అవమానాలు తాళలేకే తాను ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నట్లు కూడా శ్రీరాములు శ్రీనివాస్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు మనకి ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఒక్కొక్కరిగా ఆయనకు సంబంధించినటువంటి సహచరులు సన్నిహితులంతా కూడా ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్ళగా వాళ్ళందరితో కూడా ఎస్ఐ శ్రీనివాస్ పూర్తి స్థాయిలో జరిగినటువంటి తతంగాన్ని విషయానంతా కూడా సన్నిహితులతో చెప్పుకొని వాపోతున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అందులో ప్రధానంగా అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డితో పాటు పలువురు కానిస్టేబుల్పై కూడా ఆయన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు వ్యక్తం చేస్తారు. మొదటి నుంచి కూడా కానిస్టేబుల్ సమక్షంలోనే తనను తీవ్రంగా అవమానపరచడం, తనను నిలబెట్టడం, తనను ఇతర పనులకు పురమాయించడం వంటి అంశాలపై కావచ్చు అనేక అంశాలు తనను మానసికంగా చిత్రహింసలకు సిఐ జితేందర్ రెడ్డి గురి చేస్తున్నాడంటూ కూడా మరణవాంగ్మూలంతో పాటు తన సన్నిహితుల దగ్గర ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అయితే వాపోయినట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తాను చివరి ఆఖరి మెసేజ్ తన ఫోన్ నుంచి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు, అన్నదమ్ములకు ఒక మెసేజ్ చేశాడు. తన OnePlus ఫోన్ లో చూడండి, ఖచ్చితంగా తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి అనేక కారణాలను ఆ OnePlus ఫోన్ లో ఆధారాలు కూడా ఉన్నాయి. తను ఎందుకు
ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొల్పినటువంటి అంశాలు ఏంటి, కారణాలు ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా బహుశా శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి మునిపే ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకొని ఉంటాడు. అందులో బహుశా ఆ వీడియోను కూడా అందులో నిక్షిప్తం చేస్తూ ఉంటాడు. ప్రధానంగా సిఐతో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఉన్నతాధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీలు కావచ్చు, తనకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వచ్చినటువంటి మెమోలు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలు మామూలు విషయంలో కూడా అంటే అశ్వారావుపేట సర్కిల్ అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. ఎక్కువగా లావాదేవీలు నడుస్తూ ఉంటాయి, ఎక్కువగా రవాణా ట్రాన్స్పోర్ట్ కు అది కేంద్రంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మామూలుకు సంబంధించిన అంశాలు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు ఎక్కువగా పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది మామూలుకు సంబంధించినటువంటి వార్తల్లో తారతమ్యాలు భేదాభిప్రాయాలు రావడంగానే ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే నిజంగా ఎస్ఐ శ్రీనివాస్ అవినీతి పరుడా, లేదంటే అతన్ని మానసికంగా చిత్రహింసలకు మానసిక వేధింపులకు సిఐ గురి చేశాడా అనే అనేక అంశాలకు సంబంధించి మాత్రం విషయాలు మాత్రం బయటికి వెళ్ళడం కావాల్సింది. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచుతున్నారు. అయితే తను చెప్తున్నటువంటి విషయం ప్రధానంగా OnePlus ఫోన్ లో తన ఉన్నటువంటి ఫోన్ లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా అన్ని అంశాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయని మొదటి నుంచి కూడా పై స్థాయి అధికారులకు సంబంధించి ఆయన పడుతున్నటువంటి అవమానాలని, ఆయన పడుతున్నటువంటి వేధింపులకు సంబంధించి ఎస్పీ వరకు వెళ్ళినప్పటికీ ఆయన మీద అంటే ఎవరైతే వేధింపులకు గురి చేసే వారి చర్యలు తీసుకోకపోగా ఇన్ఫాక్ట్ ఒక్కరిని టార్గెట్ చేయడం గల కారణం ఏంటి? శ్రీనివాస్ని ఇంత మేరకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు? ఈ అంశానికి అన్ని ఆధారాలు కావచ్చు, పూర్తి స్థాయి OnePlus ఫోన్ లోనే దాగున్నాయి. ఈ వివరాలన్నీ కూడా కేసు దర్యాప్తు విచారణ వేగవంతం చేస్తేనే, అది కూడా పోలీసులు మాత్రమే వెల్లడించాల్సి ఉంది, జిల్లా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం వెల్లడించాల్సింది. మొదటి నుంచి కూడా సిఐ బిహేవియర్ తో పాటు సహచర సిబ్బంది బిహేవియర్ పై డిఎస్పీ కూడా అటు ఎస్ఐ శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. కానీ డిఎస్పీ మాత్రం చాలా మౌనం వహించడంతో ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందని చెప్పుకోవాలి. అయితే జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసేందుకు కూడా ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ యత్నించారు. ఒక దశలో ఎస్పీని కూడా కలిశారు. కానీ ఎస్పీ ఖచ్చితంగా ఇది సానుకూల అంశం, సున్నితమైన అంశం, త్వరలోనే ఈ అంశకు చెక్ పెడదాము, ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తారని కూడా ఎస్పీ రోహిత్ రాజు హామీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఎస్పీ రోహిత్ రాజు లాంగ్ లీవ్ లో వెళ్ళడంతో ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తాను మదనపడినటువంటి ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ జితేందర్ రెడ్డి సహచర సిబ్బంది వేధింపులు, అవమానాల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సన్నిహితులతో అయితే చాలా స్పష్టంగా ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అధికారి ఏ రకంగా ఉన్నా ఆరోగ్య స్థితి కావచ్చు, లేకుంటే తన కుటుంబీకులు ఏమంటున్నారు? ఆయన అన్నదమ్ములతో కూడా టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం అత్యంత విషమంగా ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్ల నుంచి తమకు సమాచారం అందినట్లు ఆయన కుటుంబ సభ్యుల అన్నదమ్ములు అయితే సమాచారం ఇస్తున్నారు. మొత్తంగా పురుగుల మందు సేవించడం ద్వారా శరీరంలోని ప్రధాన అవయవాలైనటువంటి కాలేయం, కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో ప్రస్తుతం ఆయనకి డయాలసిస్ చికిత్సను కూడా అందిస్తున్నారు. ఏదేమైనా మరికొన్ని గంటల్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరొక బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని అయితే వైద్య వర్గాల నుంచి మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఆయన కొంత విషమంగానే ఆయన ఆరోగ్యం ఉన్నట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈ విషయంలో కలుగు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తును వేగవంతం చేసి అసలు OnePlus ఫోన్ ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కు సంబంధించినటువంటి OnePlus ఫోన్ లో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అతను ఏ దగ్గర ఉన్నటువంటి సంబంధించినటువంటి నోట్స్ ఏముందనేది మాత్రం సేకరిస్తే మాత్రం సంచలనమైనటువంటి విషయాలు అయితే వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఆ OnePlus ఫోన్ తను ఆత్మహత్య చేసుకున్న సమయంలో మహబూబాద్ కు సంబంధించినటువంటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు శ్రీరాములు శ్రీనివాస్ నుంచి. ఆ తర్వాత ఆ వారి వద్ద నుంచి కొత్తగూడెం స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అంతుంది. మనోజ్ రైట్ ఉదయ్. ఇక ఓవరాల్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అశ్వారావుపేట నియోజకవర్గ అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పై స్థాయి అధికారుల యొక్క వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్య యత్నం చేసినట్టుగా డైయింగ్ డిక్లరేషన్ లో ఆయన పొందుపరిచిన పరిస్థితి కనబడుతోంది. ఇక OnePlus ఫోన్ ఏదైతే తను పర్సనల్ గా వాడేటువంటి ఆ ఫోన్ లోనే పూర్తి స్థాయి సమాచారాన్ని తనను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారు, ఏ రకంగా వేధింపులకు గురి చేశారు, అవమానాలకు గురి చేశారు అనేది పూర్తి స్థాయి ఆధారాలు అందులోనే నేను పొందుపరుచున్నానంటూ కూడా ఆయన డైయింగ్ డిక్లరేషన్లో వ్యక్తపరిచిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. కొంత పురుగుల మందు సేవించిన కారణంగా కొన్ని అవయవాలు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇటువంటి పోలీస్ అధికారుల యొక్క వేధింపులు తాళలేక కింది స్థాయి అధికారులు తరచూ ఇబ్బంది పడటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఇక్కడ ఎస్ఐ ఆ స్థానంలో ఉండడం మాత్రం ప్రత్యేకంగా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏకంగా సమస్యలు అని ప్రజలు పోలీసుల దగ్గరికి వెళ్తే పరిష్కార మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుంది. పరిష్కారాన్ని చూపించి వారికి ఒక సొల్యూషన్ని కనుగొనడంతో పాటుగా వారికి న్యాయం చేయాల్సినటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఒక కర్తవ్యాన్ని పోలీసుల వద్ద ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసు అధికారులే కింది స్థాయి ఒక ఎస్ఐని వేధించి అవమానాలకు గురి చేసి వారిని ఏకంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడేదాకా దారితీస్తున్నారంటే ఎంతటి స్థాయిలో కింది స్థాయి అధికారులు వేధింపులకు గురవుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆరోగ్యం విషమంగా ఉంది.
దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఒక బులెటిన్ రాబోతుంది, తన ఆరోగ్యం పట్ల కుటుంబీకులు ఎటువంటి అంశాలను వ్యక్తపరుస్తున్న మొత్తం తాజాగా చూడాల్సిన అవసరం అయితే ఉంది.